హయగ్రీవ స్వరూపం అంటే జ్ఞానప్రదాత. అమితమైన జ్ఞానాన్ని అందిస్తాడు. అంతేకాకుండా పిల్లలకి కూడా ముఖ్యంగా మేధాశక్తి, అలాగే జ్ఞాపక శక్తి, చక్కని విద్యను అందిస్తాడు. మరి ఇంతేనా? కాదు. హయగ్రీవ స్వరూపం అంటే తాను భక్తుల్ని రక్షించటానికి ఒకానొక సమయంలో విషాన్నే మింగాట. ఇంతేకాకుండా ఎన్నో నిధులను కూడా అప్పగించాడు. మరి ఇంతేకాకుండా పేదరికంతో బాధపడిన వాళ్ళకి ఆ పేదరికాన్ని కూడా తొలగించాడు. ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించాడు. ఇంతేనా అంటే కాదు, చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికించాడు. హయగ్రీవ స్వరూపం ఏమైనా చేయగలుగుతుందా అంటే ఖచ్చితంగా. మరి ఇలాంటి నిదర్శనాలు ఎక్కడైనా ఉన్నాయా అంటే ఒక మహాభక్తుని కథ మనం తెలుసుకోవాలి. మరి ఆ కథలోకి అలా వెళ్ళిపోదాం. పూర్వం ఒకానొక సమయంలో కర్ణాటక రాష్ట్రంలో కుంభీస అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో రామాచార్య, సరస్వతి అనే దంపతులు. వాళ్ళకి సంతానం లేదు కాబట్టి వాళ్ళు నిత్యమూ భగవద్ ఆరాధనలో ఉంటూ ఉండేవారు. వాళ్ళు హయగ్రీవ స్వరూపానికి ఎక్కువగా చక్కగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటూ ఉండేవారు. ఒకసారి ఆ తల్లి మొక్కుకుందట, స్వామి మరి నాకు సంతానం కలిగినట్లయితే, ముఖ్యంగా నాకు కొడుకు కలిగినట్లయితే నేను 1,00,000 ఆభరణాలు చేయిస్తాను అని ఆ నారాయణుని వేడుకుంది. అయితే అక్కడికి ఒక మహాపండితులు, విద్వాంసులు వచ్చారు. ఆయనే వాగీస తీర్థులు అని అంటారు. ఆయన అప్పటికే సన్యాసం స్వీకరించారు. ఆయన ఆచార్య స్థానంలో ఉన్నారు. ఆయన ఈవిడ్ని చూసి, తల్లి నీకు ఒక కొడుకు పుట్టబోతున్నాడు, మహాజ్ఞానిగా మారుతాడు, అలాగే చిరకాలం అందరూ గుర్తుండిపోయేలాగా తన ప్రవర్తన ఉంటుంది, ఎంతో ఉన్నత స్థానానికి చేరుకుంటారు అని చెప్పారట. ఈవిడ మురిసిపోతూ, అంటే అప్పటికే చాలా కాలం అయింది కదా, ఇక నమ్మకం కూడా లేదు సంతానం కలుగుతుంది అని. అప్పుడు ఆవిడ నవ్వుతూ ఒక మాట నిందట, స్వామి నిజంగానే అలాంటి కొడుకు పుడితే నీకే ఇచ్చేస్తాను అని అంటుంది. అన్న వెంటనే ఆయన నవ్వాడట. వీళ్ళిద్దరూ ఇంటికి వెళ్ళారు దంపతులు. అప్పుడు ఆలోచిస్తున్నారట, అవును కొడుకు పుట్టాలి అని ఎన్నో మొక్కులు మొక్కుకుంటున్నాం కదా, ఇప్పుడు అక్కడ ఆ స్వామివారికి ఇలా మనం ప్రమాణం చేసి వచ్చేసామేమిటి అంటే అప్పట్లో ఒక మాట చెప్పినా ప్రమాణం చేసినట్టే కదా అని బాధపడ్డారట. గబగబా మళ్ళీ ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి, స్వామి మేము ఏదో అలా అనేసాము, కానీ మాకు కొడుకు పుడితే మీకు ఇచ్చేస్తే ఎలాగా అని అంటే ఆయన నవ్వుతూ అంటారట, సరే ఒక ఒప్పందానికి వద్దాం, ఒకవేళ ఆ కొడుకు ఇంట్లో పుడితే మీ అబ్బాయే, ఒకవేళ ఆ కొడుకు బయట పుడితే నాకు ఇచ్చేయాలి అన్నారు. చాలా విచిత్రంగా ఉంది కదా, ఎందుకంటే ఈయన మహాజ్ఞాని. ఆయనకి తెలుసు ఆ కొడుకు అంటే ఎవరైతే పుట్టబోతున్నారో తను లోక కళ్యాణం కోసం సన్యాసాశ్రమాన్ని స్వీకరించవలసిందే, కాబట్టి నాకు అప్పచెప్పాలి అని అడిగారనమాట. వీళ్ళు నవ్వుకున్నారట. మరి ఇంట్లోనే నేను ఎప్పుడు ఉంటాను, బయటికి వెళ్ళను కదా అని అనుకున్నారు. అలా నెలలు నిండాయి. మరి చివరికి ఇక 9వ నెల వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా బయటికి వెళ్ళకుండా ఆ స్త్రీమూర్తి ఈ సరస్వతి అమ్మ ఇంట్లోనే కూర్చుంది. అయితే భగవంతుని యొక్క పరీక్షలు వేరేగా ఉంటాయిగా, కాబట్టి ఒకసారి ఒక ఆవు వచ్చి వాళ్ళ పొలాన్ని అలాగ తినేస్తోంది. అటువంటి సమయంలో భర్త భోజనం చేస్తున్నాడు. భోజనం చేసేటప్పుడు అమాంతంగా లేవకూడదు, అది పద్ధతి. అందుకని ఈవిడ గబగబా ఆ పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ పొలంలో ఆ ఆవుని తరిమి కొట్టడానికి ఈవిడ అక్కడికి వెళ్ళింది. ఈలోపే బాగా నొప్పులు వచ్చాయి. అక్కడే బాబు పుట్టాడు. అయితే ఈలోపు ఈ సన్యాసి ఉన్నారుగా వాగీస తీర్థులు, వీరు 2 కన్యలను పంపించారట. ఒక బంగారు పళ్ళెం పంపించారట. ఈ పళ్ళెంలోనే ఆ బిడ్డను మీరు వెయ్యాలి, ఆ బిడ్డ భూమి మీద ఉండకూడదు అంటే పడకూడదు అని చెప్పారట. విచిత్రంగా అలా వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ పుట్టిన బిడ్డని చక్కగా పళ్ళెంలో వేసి ఆ తర్వాత ఈయన దగ్గరికి తీసుకుని వచ్చారు. అప్పుడు హయగ్రీవ ఉపాసన చేసి నోట్లో అభిషేకపు జలం వేశారట. అలా వేసిన తర్వాత తల్లిదండ్రులతో అన్నారు, ఇప్పుడు మీరు తీసుకుని వెళ్ళండి, 8 ఏళ్ల వయసు వస్తుంది కదా, అప్పుడు మాత్రం నాకు అప్పచెప్పాలి అన్నారు. వీళ్ళు తీసుకుని వెళ్ళారు, పెంచుకున్నారు. 8 ఏళ్ల వయసు వచ్చినప్పుడు అప్పచెప్పారు. అప్పుడు ఈ పిల్లాడికి చక్కగా ఉపనయన సంస్కారం చేసి సన్యాస దీక్షను ఇప్పించారట. అటువంటి సమయంలో వాదిరాజ తీర్థులు అనే నామకరణం చేశారు. అలా 8 ఏళ్ల వయసు నుంచే ఈ వాదిరాజ తీర్థులు ఈయన హయగ్రీవ ఉపాసన చేసి తన జీవితంలో ఎన్నో 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 అనుభవాలు, అంటే నిత్యము హయగ్రీవ స్వామిని చూస్తూ ఉండేవారనమాట. హయగ్రీవ స్వామి కూడా ఆ ఉపాసనకు తగ్గట్టుగా అలాగే గుర్రపు ముఖంతో ఎన్నోసార్లు ఆయనకి దర్శనమిచ్చారు. కొన్ని ఉదాహరణల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే,
ఈ వాదిరాజ తీర్థుల వారు వీరు ఎక్కడికి వెళ్ళినా లోక కళ్యాణం కోసం ఎన్నో యజ్ఞాలు హోమాలు ప్రతినిత్యం చేస్తూ ఉండేవారట. ఒకానొక సమయంలో కృష్ణదేవరాయలు వారు అంటే ఒక యుద్ధానికి వెళ్ళి ఆ తర్వాత ధనమంతా కోల్పోయినప్పుడు, అంటే యుద్ధం జరిగినప్పుడు బోళంత సంపద అన్నది పోతూ ఉంటుంది కదా. అటువంటి సమయంలో ఇప్పుడు రాజ్యంలో సంపదే లేదండి, మరి మీరు ఏదో ఒక ఉపాయం చెప్పాలి అన్నారు. అప్పుడు ఈ వాదిరాజులు ఆయన ఒక్కసారి కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళి హయగ్రీవ స్వామి ఉపాసన చేసి, ఇక్కడికి దగ్గరలో ఒక గుహ ఉంది, అక్కడ ఇదివరకు వాలి సుగ్రీవునికి యుద్ధం జరిగింది, అక్కడ చాలా నిధులు ఉన్నాయి, మీరు వెళ్ళలేరు కానీ నేను వెళ్ళి అక్కడి నుంచి నిధులు తీసుకొస్తాను అని అంటూ నామస్మరణ చేసుకుంటూ హయగ్రీవ ఉపాసన చేస్తూ లోపలికి వెళ్ళి నిధులన్నీ బయటికి తీసుకొచ్చారట. దాంతోపాటుగా సీతారాముల విగ్రహాలు కూడా అక్కడ లభించాయి, అవి కూడా తీసుకుని వచ్చారు. నేటికి ఆయన ఆశ్రమంలో మనకి అవి కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఆయన ఆశ్రమం కర్ణాటకలో ఉంది. అయితే ఇలా కృష్ణదేవరాయల వారికి ఎంతో సంపదను ఇచ్చారు, ఎన్నో నిధులను ఇచ్చారు. మళ్ళీ ఆ రాజ్యం చక్కగా సుభిక్షంగా ఉండేటట్టుగా ఈ వాదిరాజు తీర్థుల వారు చేశారు. ఇంతేనా అంటే కాదు, ఆయన ఒక ఊరు వెళ్ళిన తర్వాత ఒక వివాహ మహోత్సవానికి వెళ్ళారు. అక్కడ అనుకోకుండా పెళ్ళికొడుక్కి పాము కాటేసి పెళ్ళికొడుకు చనిపోయాట. మీరే ఏదో ఒకటి చెయ్యాలండి అని అందరూ ఏడుస్తూ ఉంటే అప్పుడు మళ్ళీ నారాయణ స్తోత్రం చేస్తారు 111 శ్లోకాలతో అప్పటికప్పుడు. అలా చదివిన వెంటనే నారాయణుడు మళ్ళీ హయగ్రీవ రూపంలో రక్షణ ఇచ్చారట. అలా లేచి కూర్చున్నాడట ఈ పెళ్ళికొడుకు. అంటే ఎక్కడికి వెళ్ళి అక్కడ హయగ్రీవ ఉపాసన చేస్తే అంతా శుభం మాత్రమే జరుగుతూ ఉన్న విషయాలు ఇలా మనకు ఎన్నో కనిపిస్తాయి ఈయన జీవిత చరిత్రలో. ఇంతేనా అంటే కాదు, ఈయన ఆశ్రమం ఎక్కడైతే ఉంటూ ఉండేదో పక్కనే ఒక పొలం ఉండేది. ఆ పొలంలో ఒక పేద అంటే రైతు, ఆయనకి పాపం ఎటువంటి లాభాలు లేవు, పంటలు సరిగ్గా లేవు, ఆయన బాధపడుతున్నాడు. ఒకరోజు ఆశ్రమానికి వచ్చి, ఏమండి గురువుగారు మీరేమనుకోవద్దు, ప్రతిరోజు ఒక తెల్లటి గుర్రం వస్తోంది, తనకి అంటే మొక్కజొన్న ఇవి ఉండేవన్నమాట పంట, కాబట్టి ఈ మొక్కజొన్న పంటను తినేస్తూ ఉంది. నేను చాలాసార్లు చెప్దాం అనుకున్నాను కానీ మీరు ఏమనుకుంటారా అని ఆగుతున్నాను. ఈరోజు కూడా ఆ తెల్లని గుర్రం వచ్చింది, మరి మీరు కొద్దిగా అదుపులో పెట్టుకోవాలి అని బాధపడితే అప్పుడు ఈయన ఆలోచించారట, తెల్లటి గుర్రమా మా దగ్గర ఎక్కడ ఉంది, మా దగ్గర అసలు గుర్రాలే లేవు కదా, ఏది ఒక్కసారి నన్ను తీసుకుని వెళ్ళు నేను చూస్తాను అన్నారు. ఎందుకంటే అప్పటికే ఆయనకు అర్థమైపోయింది తెల్లటి గుర్రం అంటే హయగ్రీవ స్వరూపం మాత్రమే అని. ఎందుకంటే హయగ్రీవుడు జ్ఞానప్రదాత కాబట్టి మనకి ఆ రూపం తెలుపు వర్ణంలో ఉంటుంది అని చెప్తూ ఉంటారనమాట. అలా ఆ పంట దగ్గరికి వెళ్ళి చూసినట్లయితే ఎక్కడైతే ఆ గుర్రం ఆ సమయంలో నించుని ఉందో అక్కడ బంగారపు కంకులు పడి ఉన్నాయట. ఆ రైతు చూసి మురిసిపోయి ఏమిటిది స్వామి అంటే, నువ్వు చాలా అదృష్టవంతుడివి, నీకు హయగ్రీవ స్వరూపం దర్శనం ఇచ్చింది, నువ్వు ప్రతిరోజు ఏ గుర్రాన్నైతే చూస్తున్నావో అది ఎవరో కాదు హయగ్రీవ స్వామి అని అప్పుడు ఆ రైతుకి చక్కగా సంతోషాన్ని అందించారు. ఎలా అందించారు అంటే స్వామివారే నీకు కనిపించారు అని చెప్పి. మొత్తానికి ఆ పేద రైతు పేదరికం కూడా తీరిపోయిందట. ఇంతేనా ఇక్కడతో ఆపుదాము అనడానికి లేదుగా, ఇంకా హయగ్రీవ స్వామి ఎన్నో 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 నిదర్శనాలను చూపించారు. మరి వాదిరాజు తీర్థులు వీరు నిత్యము శనగపప్పు బెల్లము నెయ్యి వీటితో కలిపి ఒక ప్రసాదం చేసేవారు. నేటికి కూడా హయగ్రీవ స్వరూపానికి ఈ ప్రసాదాన్ని అందిస్తే హయగ్రీవ రూపం ఎంతగానో సంతోషిస్తుంది అని చెప్తారు. పిల్లలతో ఈ ప్రసాదాన్ని ఇప్పిస్తే చక్కని మేధాశక్తి పెరుగుతుంది అని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా పరీక్షలు వ్రాసే సమయంలో ఆ ప్రసాదాన్ని నివేదించి స్వీకరిస్తే మంచిది అని కూడా చెప్తారు. అటువంటి ప్రసాదం. అయితే మనమందరం ప్రసాదం ఎలా పెడతాం? భగవత్ స్వరూపానికి ముందుగా ఒక పళ్ళెంలో ఎక్కడో పెడతాం, అంతే కదా. కాసేపు తర్వాత అది తీసుకుని మనం స్వీకరిస్తాం. కానీ వాదిరాజు తీర్థుల జీవితంలో అలా జరిగేది కాదు. ఆయన ఆ ప్రసాదాన్ని తయారు చేసి పళ్ళెంలో పెట్టి ఆ పళ్ళెం చక్కగా నెత్తిన పెట్టుకుని అలాగ ధ్యానంలో కూర్చునేవారట. ఇంకేముంది, ఒక తెల్లని గుర్రపు ముఖం అన్నది వచ్చి ఆ పళ్ళెంలో చక్కగా తింటూ ఉండేది. అది ఎవరో కాదు హయగ్రీవ స్వరూపం, ఆయనకి తెలుస్తూ ఉండేది. మొత్తం తినేయకుండా స్వామి కొద్దిగా మిగిల్చేవారట. అప్పుడు మళ్ళీ పళ్ళాన్ని తలమెంచి తీసుకుని వచ్చి ఆ మిగిలిన ఆ ప్రసాదం ఏదైతే ఉందో తను స్వీకరించి బయటికి వచ్చి శిష్యులందరికీ ఇస్తూ ఉండేవారు. ఇది అప్పుడప్పుడు కాదు, ప్రతి నిత్యం ఆయన జీవితంలో అలాగే జరుగుతూ ఉండేది. అయితే ఇలాంటివి చెప్తే నమ్ముతారా? నమ్మరుగా, అప్పుడు నమ్మేవారు కాదు. కాబట్టి కొంతమంది పడని వాళ్ళందరూ నిజంగానే వాళ్ళు మాట్లాడుకుంటారా, నిజంగానే స్వామి వచ్చి తింటారా, ఇది మేము కూడా చూస్తాం అని అన్నారట. అలా అందరూ చూస్తే భగవంతుడు కనిపిస్తాడా? మాయలు జరుగుతాయా? లేదు కదా. ఇది చెప్పే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళెవ్వరూ వినలేదు.
అసూయతో లేకపోతే అంటే కుళ్ళు కుతంత్రాలు ఉండేవి కదా. కొంతమంది అనుకున్నారట, సరే చూద్దాం ఈరోజు విషం కలిపేద్దాం ప్రసాదంలో అనుకున్నారు. కాబట్టి తాను తయారు చేసిన ప్రసాదంలో నెమ్మదిగా ఆ సమయంలో ఒకసారి బయటికి రండని ఏదో పిలిచి మొత్తానికి కష్టపడి వాళ్ళు విషప్రయోగం చేశారు. అయితే ఆ రోజు అలా పళ్ళెం తల మీద పెట్టుకుని నించున్న వెంటనే స్వామికి తెలుసుగా, అంటే ఆయన మొత్తం ప్రసాదం స్వీకరించారట, ఏమాత్రం విడిచిపెట్టలేదు. ఆ పళ్ళెం దించిన వెంటనే వాదిరాజు తీర్థులు గారు చూస్తున్నారు. స్వామి, ఈరోజు నీకు కోపం వచ్చిందా? నువ్వు ఎందుకు ఇలా చేసావు? మొత్తం ప్రసాదం తీసేసుకున్నావా? నాకెందుకు ఉంచలేదు అని అడిగారట. బాధపడ్డారట, ఏడ్చారట. అప్పుడు స్వామి ప్రత్యక్షమై చెప్తారు, ఇందులో విషం ఉంది కాబట్టి నేను విషాన్ని స్వీకరించాను అని. అలా చూసిన వెంటనే స్వామి వైపు, అంటే ఆయనకు మాత్రం ప్రతినిత్యం కనిపిస్తూ ఉండేవారుగా, అలాగా స్వామి నీలి వర్ణంలో మారిపోయారట. ఎందుకంటే విషం పూర్తిగా నిండిపోయింది కదా. ఇంతే కాకుండా ఆ ఆశ్రమంలో ఆ మఠంలో వాదిరాజు తీర్థులు ఎప్పుడూ ఒక గుర్రపు తలకాయని, అంటే ముఖాన్ని హయగ్రీవ స్వరూపంగా పెట్టి ఆరాధన చేస్తూ ఉండేవారట. అయితే ఆ రూపం కూడా నీలి వర్ణంలో మారిపోయింది. అప్పుడు స్వామి, నా వల్లే కదా నీకు ఇన్ని కష్టాలు అని ఏడుస్తూ మళ్ళీ స్తోత్రం చేశారు. స్వామి వారిని వేడుకున్నారు. వేడుకుంటే అప్పుడు స్వామి రంగు మళ్ళీ తెలుపుగా వచ్చేసి, కేవలం నీలకంఠుడికి ఉంటుంది కదా, ఈశ్వరుడికి కంఠం దగ్గర చిన్న మచ్చ పెట్టుకుని స్వామి కూర్చున్నారట. నేటికి అంటే గుర్రపు తల ఏదైతే ఉందో ఆ ఆశ్రమంలో చూడవచ్చు అని అంటూ ఉంటారు. ఇలా ఎన్నో 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 చమత్కారాలు స్వామివారు స్వయంగా వచ్చి ప్రసాదం స్వీకరించటము, ఎన్నో అద్భుతాలు చూపించటం జరుగుతూ ఉండేవి. ఇంతేనా కాదు, ఒకసారి మేలూరు, అంటే బేలూరు అని కూడా అంటూ ఉంటారు కదా, ఈ బేలూరు అక్కడ ఉన్న ఆలయం ఏదైతే ఉందో ఆ ఆలయం దండయాత్రలు చేస్తూ ఉండేవారుగా. అక్కడ బోళ్ళంత సంపద ఉంది అని తెలుసుకుని దండయాత్రలో భాగంగా సంపదనంతా దోచుకుంటూ వెళ్ళిపోతున్నారట. ఈ విషయం తెలుసుకున్న వాదిరాజ తీర్థులు మళ్ళీ హయగ్రీవ ఉపాసన చేస్తే అద్భుతం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, బోళ్ళన్ని గుర్రాలు అక్కడికి వచ్చేసాయట. అలా అమాంతంగా గుర్రాలు ఎక్కడి నుంచి వస్తాయి? స్వామి హయగ్రీవ స్వరూపం కదా, కాబట్టి అలా పంపించారు. అలా ఆ గుర్రాలు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ తరిమి కొట్టారట. వాళ్ళందరూ పరుగు పరుగున అక్కడి నుంచి మాయమైపోయారు, వెళ్ళిపోయారు. ఆ సంపద అక్కడే ఉంది అంటారు. ఇలా తన జీవితంలో ఎన్నో అద్భుతాలు, అంటే కేవలం తన కోసం కాదు, హయగ్రీవ స్వరూపాన్ని స్మరించుకున్నప్పుడు చక్కని తెల్లని గుర్రపు ఆ స్వరూపంతో హయగ్రీవుడు వచ్చి ఎంతో ఆనందాన్ని పంచిపెడుతూ ఉండేవాడు. అయితే బద్రిక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈయన ధ్యానంలో ఉన్నప్పుడు వేదవ్యాసుల వారు కనిపించారు. అంటే వేదవ్యాసుల వారు ఎప్పుడో కదా ఉన్నారు, కానీ ఆయనకి కనిపించారు, మురిసిపోయారు. అప్పుడు ఒక మాట అంటారట, మహాభారతంలో 1,00,000 శ్లోకాలు ఉన్నాయి, ఆ 1,00,000 శ్లోకాలకి కూడా నువ్వు చక్కగా వాటికి మళ్ళీ వ్యాఖ్యానం అన్నది రాయాలి, ఇది నా కోరిక, కాబట్టి ఈ కోరిక తీర్చు అన్నారట. అంత పెద్ద పని నేను చేయగలుగుతానా స్వామి? అంటే దానికి ఎంత జ్ఞానం కావాలి? వేదవ్యాసులు వారు కాబట్టి మహాభారత రచన చేశారు, మరి అందరూ చేయగలుగుతారా? అంటే ఆ శ్లోకాలు ఉన్న వాటికి నిర్వచనం, వ్యాఖ్యానం అందరూ చేయగలుగుతారా? అప్పుడు నీకేమిటయ్యా భయం, నీతో ఎప్పుడు జ్ఞానప్రదాత అయిన హయగ్రీవుడు ఉన్నాడు కదా అని అంటే, అప్పుడు హయగ్రీవ ఉపాసన చేస్తూ హయగ్రీవుణ్ణి స్మరించుకుంటూ ఈ 1,00,000 శ్లోకాలకి కూడా చక్కని నిర్వచనాన్ని, వ్యాఖ్యానాన్ని అందించారు. అందించిన తర్వాత మళ్ళీ యోగ సాధనలో కూర్చుంటే వ్యాసుల వారు కనిపిస్తే, స్వామి ఇదిగో మీకు నేను అంకితం ఇస్తున్నాను అని చెప్పి దానికి లక్షాభరణం అని పేరు పెట్టారట. నేటికి ఈ లక్షాభరణం ఇది చదువుతూ ఉంటారు ఆలయాలలో, మనకి వినిపిస్తూ ఉంటుంది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన ఆలయాలలో. ఆ లక్షాభరణాన్ని సమర్పించారట. అప్పుడు వేదవ్యాసుల వారు మురిసిపోతూ ఒక మాట అన్నారు, అమ్మయ్య ఇప్పటికీ మొక్కు తీరింది అని. ఏమిటా మొక్కు అంటే, ఒకానొక సమయంలో నీ తల్లి మొక్కుకుంది, నువ్వు పుడితే 1,00,000 ఆభరణాలు భగవంతుడికి చేయిస్తాను అని. మరి ఆవిడ పాపం పేద స్త్రీ కదా, ఎలాగో 1,00,000 ఆభరణాలు అంటే 1,00,000 పెట్టి కాదండి, 1,00,000 ఆభరణాలు ఇస్తాను అని ఆవిడ మొక్కుకుంది అప్పట్లో, అమాయకత్వం. అంటే అది వేదవ్యాసుల వారు గుర్తుపెట్టుకుని ఇప్పుడు ఒక్కొక్క శ్లోకానికి నిర్వచనం, వ్యాఖ్యానం ఏదైతే ఉందో ఒక్కొక్క ఆభరణం లాంటిది తెలియకుండానే లక్షాభరణం అనే నామం నువ్వు పెట్టావు, కాబట్టి ఈ 1,00,000 ఆభరణాలు నీ తల్లి యొక్క మొక్కు తీరినట్టే అని చెప్పారట. ఇలా ఈ అంటే ఎన్నో అద్భుతాలు తన జీవితంలో కేవలం హయగ్రీవ ఉపాసన మనకి జ్ఞానము, విద్య అనే కాకుండా అన్ని కష్టాలు తొలగిపోతాయి, అలాగే ఎంతో జ్ఞానంతో మనం ముందుకు వెళతాము, నిత్యము ఎంతో సంతోషాన్ని పొందుతూ ఉంటాము. అటువంటి హయగ్రీవ ఉపాసన నిత్యము మనందరికీ అవసరము అని చాటి చెప్పే కథలు ఎన్నో ఎన్నో ఉన్నాయి. కొన్ని స్మరించుకున్నా మనం తరించిపోతాం. నమస్తే.